మాలకొండ గారు వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మాలకొండ గారు. నమస్తే నమస్తే సార్, నిన్న జరిగిన సభలో స్పష్టంగా మైకులు వినబడకపోవడానికి ప్రధానమైన కారణం పోలీసుల యొక్క వైఖరి అని చెప్పి మీ మిత్రులైన టీడీపీ అనేక జనసేన వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు దానికి? మోహన్ రెడ్డి గారు ఆడలేక మధ్యలో ధర ఉన్నట్టు మీకు మెయింటైన్ చేయడం రాక సభను అలా చేసుకున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తే మీ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది కనబడుతుందని మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు మీరు? లక్ష్మీనారాయణ గారు, ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అరుణ గారు, అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనేత మన ప్రధాని నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ మా మిత్రపక్షాలైనటువంటి జనసేన టీడీపీతో ఉమ్మడి వేదిక సక్సెస్ అయినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా అంటే వారి పార్టీ గురించి వారు చెప్పుకుంటారు తప్ప నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ సక్సెస్ అయిందని వారి మనసు అంగీకరించకపోవచ్చు, అది వేరే విషయం. మోడీ గారి మీద బాగా ప్రేమ ఉంది, జాలి ఉంది అంటున్నారు మోహన్ రెడ్డి గారు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళే ఆ సభను అలా చేశారు, పాపం అమాయకులు మోడీ గారు, ఆయనకి ఏం తెలియదు అంటున్నారు మోహన్ రెడ్డి గారు. భారత ప్రధాని, ప్రపంచ నేత, ఎవరికైనా అభిమానం ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత అభిమానం ఎవరికీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని మేము కూడా అభినందిస్తున్నాం. గతంలో పనిచేసినటువంటి ఎన్డీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీలో వస్తే ఆహ్వానిస్తాం. ఎవరికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి మీద పాకిస్తాన్ కి ప్రేమ ఉంది, బంగ్లాదేశ్ కి ప్రేమ ఉంది, ప్రపంచ దేశాలందరికీ ప్రేమ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ప్రేమ ఉంటే తప్పేం లేదు, దాన్ని మనమే కాదనవలసిన అవసరం లేదు. అయితే ఆ ప్రేమని ఈ సభ విజయవంతం చేయడానికి కొద్ది సాయం చేస్తుంటే బాగుండు. కానీ ఏదైతే ఎక్కడైతే వైఫల్యాలు ఎత్తుకుంటూ విమర్శలు చేస్తున్నారో అది కొంచెం ఆలోచించుకోవాలి వైసీపీ వాళ్ళు. నేనేమంటానంటే ఇవాళ బహిరంగ సభ ఏర్పాట్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం మన మిత్రులు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా మీద బాధ్యత ఉంది, మా మిత్రపక్షాల మీద బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కొంత నిఘా వ్యవస్థగా ఉండి ఏం జరుగుతుందో తెలుసుకొని ఎలక్ట్ గా ఉండి వాతావరణాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం వారి మీద ఉంది. అది ఎవరు కాదనవలసిన అవసరం లేదు. వారు ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయలేదు, వారి వైఫల్యం ఎక్కడ ఉంది, లేదా వైసీపీ వాళ్ళు సభలోకి వచ్చారా లేదా, ఇదంతా ఇంటెలిజెన్స్ ఈ పార్టీకి చెప్పేస్తుంది. మనం అవును కాదని మాట్లాడుకొని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ పార్టీకి వచ్చింది, అది ఏమి వచ్చిందో కూడా ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉండి ఉంటుంది. దానికోసం మనం రాజకీయ అంశాలను గట్టిగా విమర్శలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సభ సక్సెస్ అయింది, బీజేపీ కూటమి సక్సెస్ అయింది. రేపు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాబోతుంది ప్రజా సంక్షేమం కోసం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో మేము దేశంలో 400 సీట్లు రిక్వెస్ట్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ లో కూడా రిక్వెస్ట్ చేశారు. ఏ విధంగా రిక్వెస్ట్ చేశారు? విమర్శలు అక్కడ చేయలే. మేము అభివృద్ధి ఏ విధంగా చేసాం, ఎంత డెవలప్మెంట్ చేసాం అని అంకెలతో సహా చెప్పి ప్రజలకి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవ్వండి, ఇంకా డెవలప్మెంట్ ఎగవంతం అవుతుందని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ